హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈస్ట్ లదాఖ్‌లో చైనా సేనల కవ్వింపులకు చిక్కుపెట్టేందుకు భారత్ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువులను తరిమికొట్టే తేలికపాటి యుద్ధ ట్యాంక్ జొరావరను తయారు చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ, ఎల్‌ఎంటీలు సంయుక్తంగా జొరావరను అభివృద్ధి చేశాయి. ట్రయల్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లదాఖ్‌లో సరిహద్దు వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ, ప్రైవేటు సంస్థ ఎల్‌ఎంటీ సంయుక్తంగా జొరావర్ అనే తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ యుద్ధ ట్యాంకును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయంగా రూపొందించారు. పరీక్షల నేపథ్యంలో డీఆర్‌డీఓ చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ గుజరాత్‌లోని ఎల్‌ఎంటీ ప్లాంట్‌ను సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్షలు నిర్వహించారు. జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులను 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమీర్ వి కామత్ తెలిపారు. తూర్పు లదాఖ్‌లోని ఎత్తైన ప్రదేశాలలో మోహరించేందుకు ఉద్దేశించిన ఈ యుద్ధ ట్యాంకులను 2 ఏళ్లలోనే అభివృద్ధి చేశారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేయడంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకుల్లో అన్‌మాన్డ్ సర్ఫేస్ వెహికల్ అనే సాంకేతికతను జోడించారు. అంటే మానవ ప్రమేయం లేకుండా పనిచేసే విధంగా రూపొందించారు. గుజరాత్‌లోని హజీరాలో ఉన్న ఎలాంటి ప్లాంట్‌లో జొరావర్ తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉత్పత్తి చేయనున్నారు. 25 టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ ట్యాంకును అతి తక్కువ సమయంలో రూపొందించడమే కాకుండా ట్రయల్స్‌కు సిద్ధం చేశారు. పరీక్షలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తొలి విడతల సైన్యానికి 59 ట్యాంకులను ఎల్‌ఎంటీ సంస్థ అందించనుంది. పరీక్షలు పూర్తి కావడానికి 12-15 నెలల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బరువు తక్కువగా ఉండడం వల్ల లోయల్లో వేగంగా వెళ్తుందని చెప్పారు. యుద్ధ ట్యాంకులు అమర్చడానికి కావాల్సిన మందుగుడు సామగ్రి తొలుత బెల్జియం నుంచి రానుంది. ఆ తర్వాత డీఆర్‌డీఓ వాటిని దేశీయంగా అభివృద్ధి చేయనుంది. భారత వాయుసేనకు చెందిన సి-17 సరుకు రవాణా విమానం ఒకేసారి 2 యుద్ధ ట్యాంకులను లక్షిత ప్రాంతాలకు చేర్చగలదు. ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. పరీక్షలో భాగంగా తేలికపాటి యుద్ధ ట్యాంకు చేస్తున్న విన్యాసాలు చూడడం నాకు ఆనందంతో పాటు గర్వంగా ఉంది. డీఆర్‌డీఓ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తే ఏం సాధిస్తామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 2-2.5 ఏళ్లలో మేము యుద్ధ ట్యాంకును డిజైన్ చేయడమే కాకుండా ఒక నమూనాను తయారు చేశాం. రాబోయే 6 నెలలు ఈ యుద్ధ ట్యాంకు పరీక్షలను ఎదుర్కొంటుంది. అనంతరం క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి సైన్యానికి అందజేస్తామని డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.